ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అవును. ద మాస్క్ ఆఫ్ కంటెంట్మెంట్ డిస్గైజ్డ్ గ్రీడ్ ఇన్ బుద్ధిస్ట్ ఎథిక్స్ అనే మూలాల ఆధారంగా మన ఈ చర్చ చేయబోతున్నాం. అసలు వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. సంతుష్టి లేదా సంతృప్తి అనేది ఒక మంచి లక్షణమని మనందరికీ తెలుసు. కరెక్ట్. కానీ ఆ మంచి లక్షణం ముసుగులో లోభం అంటే దురాశ లేదా పిసినారితనం తనను తాను ఎలా దాచుకుంటుందనేది ఈనాటి మన ప్రధాన ఇతివృత్తం. నిజమే. బుద్ధుని బోధనల ప్రకారం చూస్తే అసలు మనిషి తనను తాను ఎలా మోసం చేసుకుంటాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విశ్లేషణ లక్ష్యం కూడా అదే కదా, నిజమైన సంతృప్తికి మారువేషంలో ఉన్న మోసపూరితమైన దురాశకు మధ్య ఉన్న ఆ సూక్ష్మమైన వ్యత్యాసాన్ని గ్రహించడం. ఖచ్చితంగా. ఈ ఆత్మవంచన మనల్ని ఎలా పక్కదారి పట్టిస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. మరి ఈ మూలాలను అధ్యయనం చేసినప్పుడు మీకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి? మానవ మనస్తత్వం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో బుద్ధుని బోధనల్లో చాలా వివరంగా విశ్లేషించారు. మనం సంతృప్తిని ఒక గొప్ప సుగుణంగా భావిస్తాం కదా. అవును, సాధారణంగా ఎవరికైనా అది సుగుణమే. కాని అదే సంతృప్తి ఒక ముసుగుగా మారితే, మనలోని లోభం లేదా పిసినారితనం బయటపడకుండా కాపాడుకోవడానికి మనం వేసుకునే కవచంగా మారితే పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే పైకి చాలా నిరాడంబరంగా కనిపించే ప్రవర్తన వెనుక ఎంతో తీవ్రమైన లోభం దాగి ఉండవచ్చు అంటారు. అబ్సల్యూట్లీ. ఎవరైనా పైకి ఏమీ వద్దు అని చెబుతున్నారంటే దాని వెనుక నిజమైన వైరాగ్యం ఉందా లేక డబ్బు పోతుందనే భయం ఉందా అనేది మనం గమనించాలి. ఈ పాయింట్ దగ్గరే మనం సంతుష్టి అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి అనిపిస్తుంది. అవును. సంతృష్టి అంటే సులభంగా లభించే కొద్దిపాటి ఆహారం, పానీయం మరియు సాధారణ దుస్తులతో తృప్తి చెందడం. ఇది వినడానికి చాలా గొప్ప లక్షణం. అత్యుత్తమమైన ఆహారం కావాలని ఆరాటపడకుండా అందుబాటులో ఉన్న వాటితో సంతోషంగా జీవించడం దీని అంతరార్థం. నిజమైన సంతుష్టి లక్షణం అదే. కాని ఒక పిసినారి వ్యక్తి దీనిని ఎలా వాడుకుంటాడు అన్నదే అసలు సమస్య. ఇక్కడే బుద్ధుని బోధనలు ఒక సూక్ష్మమైన పదాన్ని పరిచయం చేస్తున్నాయి. ఆ పదమేంటే? దానిని మచ్చర్య అంటారు. మచ్చర్య అంటే కేవలం డబ్బును దాచుకోవడం మాత్రమే గాదు. ఇంకేముంటుందందులో? తన దగ్గరున్నది ఏదీ ఇతరులకు దక్కకూడదు, అదే సమయంలో తన సంపద ఏమాత్రం తరిగిపోకూడదు అనే ఒక రకమైన తీవ్రమైన సంకుచిత్వత్వం. అంటే ఇతరులకి ఇవ్వడానికి కూడా ఇష్టపడరన్నమాట. ఇతరులకు దానం చేయడానికి కాదుగదా, కనీసం తన స్వంత అవసరానికి ఖర్చు చేయడానికి కూడా ఈ మచ్చర్య లక్షణమున్న వ్యక్తి ఇష్టపడడు. కానీ సమాజంలో పిసినారిగా ముద్రపట్టం ఎవరికిష్టం ఉండదు కదా. అందరూ వాళ్ళని తప్పుపడతారు. కరెక్ట్. అందుకే వారు ఈ సంతుష్టి అనే అద్భుతమైన ముసుగును ఎంచుకుంటారు. నేను చాలా సాదాసీదాగా బతుకుతున్నాను, నాకేమీ అవసరం లేదు అని చెబుతూ తప్పించుకుంటారు. సరిగ్గా చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఇతరులకు సహాయం చేసే బాధ్యత నుండి లేదా ఖర్చు పెట్టే పరిస్థితి నుండి చాలా తెలివిగా బయటపడతారు. ఇది బయటవారిని మోసం చేయడమే కాదు, ఒక రకంగా తమను తాము మోసం చేసుకోవడం కూడా అవుతుంది కదా. ఖచ్చితంగా. తమని తాము ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధకులుగా భ్రమించుకుంటారు. మరి ఈ విధంగా తమను తాము మోసం చేసుకునే వారికి చివరగా ఎదురయ్యే దుష్ఫలితమేమిటి? మన మూలాలేమైనా చెబుతున్నాయా? చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. ఇలా తమను తాము మోసం చేసుకునేవారు కష్టపడి సంపాదించిన సంపదను ఏమాత్రం సద్వినియోగం చేయకుండానే ప్రాణాలు వదులుతారు. సంపదను అసలు ముట్టుకోకుండానే జీవితం ముగిసిపోతుందంటారు. అవునండి. సంపద అనేది ఒక వనరు, దాన్ని సక్రమంగా ఉపయోగించాలి. కాని మచ్చర్య ఉన్నవారు ఆ సంపదను తాము అనుభవించరు, ఇతరులకు ఉపయోగపడనివ్వరు. జీవితాంతం ఒక భయంతో బతుకుతూ ఆ సంపదకు కేవలం కాపలాదారులుగా మాత్రమే మిగిలిపోతారు కదా. నిజమే. వారు కూడబెట్టిన సంపదంతా ఏ ప్రయోజనమూ లేకుండా వ్యర్థమైపోతుంది. అయితే ఇక్కడ నాకు ప్రాథమికమైన సందేహం వస్తోంది. చెప్పండి. ఒక వ్యక్తి నిజంగా తృప్తిగా ఉన్నాడా లేక కేవలం పిసినారితనంతో ఈ ముసుగు వేసుకున్నాడా అని మనం ఎలా గుర్తించగలం? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే బయట నుండి చూసేవారికి ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు కదా. అవును, ఇద్దరూ సాధారణ దుస్తులే ధరిస్తారు, తక్కువే తింటారు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా బుద్ధుని బోధనలలో చేతన అనే పదాన్ని ఉపయోగిస్తారు. చేతన అంటే వారి అంతర్గత ఉద్దేశమేనా? అవును. మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న అసలు కారణం. ఒక భవనానికి పునాది ఎంత ముఖ్యమో మన చర్యలకు ఈ చేతన అంత ముఖ్యం. పైకి కనిపించే చర్య ఒకేలా ఉండొచ్చు, కాని అంతర్గత చేతన భిన్నంగా ఉంటే దాని ఫలితం పూర్తిగా మారిపోతుంది కదా. అబ్సల్యూట్లీ.
దీనిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన మూలాలు 4 స్పష్టమైన గీటురాళ్లను వివరిస్తున్నాయి. అసలు ఉద్దేశాన్ని పరీక్షించడానికి ఈ 4 ప్రమాణాలు ఉపయోగపడతాయి. ఆ 4 వ్యత్యాసాలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిదేంటి? మొదటిది, వారి దృష్టి లేదా ఫోకస్ ఎక్కడుందో చూడాలి. దృష్టి అనగానే వారు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, వారి ఏకాగ్రత దేనిపై ఉంది అనేది కదా? కరెక్ట్. నిజమైన తృప్తి ఉన్నవారి దృష్టి ఎప్పుడూ తమ అంతర్గత కోరికలను తగ్గించుకోవడంపై ఉంటుంది. అంటే ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గించుకోవడమే వారి లక్ష్యం అన్నమాట. అవును, ఇంకా కావాలి అనే ఆరాటాన్ని వదిలించుకోవడంపైనే వారి ఏకాగ్రత ఉంటుంది. మరి లోభమున్నవారి ఆలోచనలు ఎలా ఉంటాయి? వారి దృష్టి పూర్తిగా తమ బాహ్య సంపదపై ఉంటుంది. తమ దగ్గరున్న ఆస్తి ఎక్కడ తగ్గిపోతుందో దాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఆందోళన వారి ఆలోచనలను నిరంతరం ఆక్రమించుంటుంది. అంటే వారి దృష్టి అంతా వస్తువులపైనే ఉంటుంది కాని మనసును నియంత్రించడం పైన కాదు. సరిగ్గా పట్టుకున్నారు. వస్తువులను కాపాడుకోవడమే వారి ఏకైక లక్ష్యం. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. ఇక ఈ సోర్సెస్లో ప్రస్తావించిన రెండో అంశం దానంపెట్ల వారి స్పందనకు సంబంధించిందనుకుంటా. అవును, ఒకవేళ ఇద్దరికీ తమ దగ్గరున్నది ఇతరులకు ఇవ్వాల్సిన లేదా సహాయం చెయ్యాల్సిన పరిస్థితి ఎదురైతే వారి స్పందనలు ఎలా మారతాయనేది రెండవ ప్రమాణం. నిజమైన తృప్తి ఉన్నవారు ఎలా స్పందిస్తారు? వారు తమ వద్ద ఉన్న కొద్దిపాటిదాన్నే ఎంతో సంతోషంగా ఇతరులతో పంచుకుంటారు. వారి అవసరాలు చాలా తక్కువ కాబట్టి మిగిలిన దాన్ని ఇతరుల కోసం వెచ్చించడానికి ఏమాత్రం వెనుకాడరు. అంటే ఇతరులకి ఇవ్వడంలోనే వారు గొప్ప ఆనందాన్ని పొందుతారు. నిజమే. కాని మత్సర్య ఉన్నవారు ఎవరైనా సహాయం అడిగితే వెంటనే భయపడిపోతారు. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీలవుతారు గదా? అబ్సల్యూట్లీ. అక్కడ నుండి తప్పించుకోవడానికి నేను చాలా నిరాడంబరంగా జీవిస్తున్నాను, నా దగ్గర ఏమీ లేదు అనే సాకును ముందు పెడతారు. ఇక మూడవ ప్రమాణం వారి అంతర్గత మానసిక స్థితి. అవును, బయటకు ఎలా ప్రవర్తించినా లోపల వారు ఎలా ఫీలవుతున్నారు అనేది ముఖ్యం కదా. నిజమైన తృప్తి వలన మనసులో ఎలాంటి భావన కలుగుతుంది? నిజమైన తృప్తి అనేది మనస్సుకొక అద్భుతమైన స్వేచ్ఛను, తేలికదనాన్ని ఇస్తుంది. దేనిపట్ల వ్యామోహం లేకపోవడం వల్ల అంతులేని ప్రశాంతత వస్తుంది. వారి మనస్సుపై ఎలాంటి బరువు ఉండదు. ఒక పక్షి ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో వారి మనస్సు అంత తేలికగా ఉంటుంది. చాలా మంచి పోలిక చెప్పారు. కాని లోభమున్నవారి మనస్సు అలా ఉండదు. సంపదను కోల్పోతామనే నిరంతర ఆందోళన వారి మనస్సును తొల్చివేస్తుంది. అంటే అది మనసుపై ఎప్పుడూ ఒక అదృశ్య భారాన్ని మోపుతుందన్నమాట. అవును, వారు నిద్రపోతున్నా కూడా ఆ సంపద గురించిన ఆలోచనలే వారిని వెంటాడుతాయి. సంపదను కాపాడుకోవాలనే తపన వారిని ఎప్పుడూ కుంచుకుపోయేలా చేస్తుంది. ఇక నాలుగవ అంశం ఈ రెండింటి వల్ల కలిగే ఫలితం. కరెక్ట్. ఈ రెండు వేర్వేరు మార్గాల వల్ల అంతిమంగా లభించే ఫలితమేమిటో ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి. ఒక మార్గం ఆధ్యాత్మిక ఎదుగుదలకు దారితీస్తే మరొకటి పతనానికి దారితీస్తుంది. ఏది సరైన మార్గమో అంతిమ ఫలితాన్ని బట్టే నిర్ణయించబడుతుంది కదా? అవునండి. నిజమైన తృప్తి వలన ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుంది. బుద్ధుని బోధనలలో దీనిని పుణ్యమని వ్యవహరిస్తారు. మనస్సును శుద్ధి చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికిది తోడ్పడుతుంది. కాని మచ్చర్య లేదా లోభం వలన ఆధ్యాత్మికంగా స్తబ్దత ఏర్పడుతుంది. అంటే మనిషి ఎక్కడివాడక్కడే ఆగిపోతాడు. ఒక రకిన్నా మానవ జన్మలో లభించిన ఒక గొప్ప అవకాశాన్ని పూర్తిగా వృధా చేసినట్లవుతుంది. నిజమే. ఈ 4 వ్యత్యాసాలు ఆ ముసుగును తొలగించి అసలు నిజాన్ని మన కళ్లముందు ఉంచుతాయి. ఈ 4 వ్యత్యాసాలను వింటుంటే నాకు మన సోర్సెస్లో ప్రస్తావించిన ఒక భిక్షువు జీవన విధానం గుర్తుకొస్తోంది. అవును, భిక్షువు జీవితం నిజమైన సంతుష్టికి ప్రతిరూపం కదా. ఒక భిక్షువు జీవన విధానాన్ని ఈ సందర్భంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంశాన్ని స్పష్టం చేయడానికి భిక్షువు జీవన విధానం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక భిక్షువు నిజమైన సంతుష్టిని పాటిస్తాడు. ఆ సంతుష్టి తన మనస్సును స్వేచ్ఛగా ఉంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కాని దేనిని దాచుకోవడానికి కాదు కదా. కరెక్ట్. పిసినారితనానికి అక్కడ తావులేదు. భిక్షువు తక్కువ ఆహారం తీసుకుంటాడు, దొరికిన సాధారణ వస్త్రాలు ధరిస్తాడు, కాని అది డబ్బును ఆదా చేయాలనే ఉద్దేశంతో కాదు. ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొందాలనే ఉద్దేశంతో చేస్తారు. అబ్సల్యూట్లీ. ఒక పిసినారి కూడా పైకి భిక్షువులా సాధారణ వస్త్రాలు ధరించి కనిపించవచ్చు, కాని అంతర్గతంగా వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా పెద్దది. భిక్షువు మనస్సు ఆకాశంలా విశాలంగా ఉంటే పిసినారి మనస్సు
డబ్బును పోగొట్టుకుంటాననే భయంతో ఒక చిన్న పెట్టెలో బందీ అయి ఉంటుంది అనొచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. ఇక ఈ మూలాల్లో ఇంకొక ఆసక్తికరమైన పదముంది, పవిత్రమైన పిసినారితనం. అవును, ద ట్రాప్ ఆఫ్ హోలీ మైజర్లీనెస్. ఈ పదం నన్ను కూడా బాగా ఆశ్చర్యపరిచింది. ఇది వినడానికి చాలా విరుద్ధంగా అనిపిస్తుంది కదా. పిసినారితనం పవిత్రంగా ఎలా మారుతుంది అని. ఎవరైనా తమ లోభాన్ని పవిత్రంగా ఎలా మార్చుకుంటారు? అసలు ఈ ఆత్మవంచన వల్ల జరిగే నష్టం 3 దశల్లో ఉంటుందని విశ్లేషించారు. అందులో మొదటి దశ ఏంటి? ఈ ఆత్మవంచన అనేది ఒక పెద్ద ఉచ్చు. ఇందులో మొదటి దశ మారువేషం. మారువేషమంటే ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణతో వివరిస్తారా? ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరికైనా ఒక ఆస్పత్రికి విరాళమివ్వాల్సిన సమయం లేదా ఎవరికైనా వైద్య సహాయం చేయాల్సిన అవసరం ఎదురైందనుకుందాం. అప్పుడు ఈ మచ్చర్య లక్షణమున్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? సహాయం చేయడానికి నిరాకరిస్తూ ఒక వేదాంతం మాట్లాడతాడు. నాకివన్నీ అవసరం లేదు, నేను ఉన్నదానితో సంతృప్తిగా ఉన్నాను, ఈ భౌతిక విషయాల పట్ల నాకు ఆసక్తి లేదు అని సాకులు చెబుతాడు. అంటే తన అసలు లక్షణమైన లోభాన్ని కప్పిపుచ్చుకోడానికి నిరాడంబరతను ఒక పవిత్రమైన కవచంగా వాడుకుంటాడన్మాట. సరిగ్గా చెప్పారు. ఇక రెండవ దశ ఆత్మవంచన. ఈ దశ గురించి చదువుతున్నప్పుడు ఇది మొదటి దశ కంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనిపించింది. అవును, ఎందుకంటే మనం ఒక తప్పు చేస్తున్నామని తెలిస్తే దాన్ని ఎప్పుడో ఒకప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాని ఇక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నామనే స్పృహ కూడా ఉండదు కదా. బుద్ధుని బోధనలు ఈ మానసిక స్థితిని చాలా లోతుగా విశ్లేషించాయి. మనలోని ఒక లోపాన్ని, అంటే ఇక్కడ పిసినారితనాన్ని, మనమే ఒక గొప్ప సుగుణంగా భావించినప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకునే ఆలోచన కూడా మనకు రాదు. ఒక రోగి తాను అనారోగ్యంతో ఉన్నానని అంగీకరిస్తేనే వైద్యుడు చికిత్స చేయగలదు కదా. ఆ అనారోగ్యమే ఒక వరమని రోగి భ్రమపడితే ఇక మార్పుకి అవకాశమే ఉండదు. అద్భుతమైన ఉదాహరణ. తమని తాము మోసం చేసుకునే ఈ పరిస్థితి ఎవరికైనా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అతిపెద్ద అవరోధం. వారు ఒక భ్రమలో బతుకుతూ సత్యాన్ని చూడలేరు. మూడవది మరియు చివరి దశ, దీనివల్ల జరిగే తుది పరిణామం. అవును, సంపద పెట్ల బుద్ధుని నైతిక విలువలు చాలా స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. సంపద అనేది ఒక సాధనం మాత్రమే అని మూలాలు చెబుతున్నాయి. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోవటం అంటే ఆ సంపదను వృధా చేయడమే కదా. ఖచ్చితంగా. సంపద అనేది ఇతరులకు మేలు చేయడానికి, సత్కార్యాలు చేయడానికి, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉపయోగపడే ఒక వనరు. దాన్ని చేతిలో ఉంచుకుని బీరువాల్లో దాచిపెట్టి నేను చాలా సాదాసీదాగా జీవిస్తున్నాను అనుకోవటం ఆధ్యాత్మికత కాదు. అది ధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇవ్వబడని, సరైన రీతిలో ఉపయోగించబడని సంపద అప్పటికే కోల్పోయిన దానితో సమానమని బుద్ధుని బోధనలు స్పష్టం చేస్తున్నాయి. సంపద ఉన్నప్పుడు దానితో చేయగలిగే మంచి పనులు చెయ్యకపోవడం ఒక విధంగా నైతిక వైఫల్యమే కదా. నిజమే. ఇదే అంశానికి అద్దం పట్టేలా మన సోర్సెస్లో సంయుక్త నికాయాలోని అపుత్తక సుత్తం కథను చాలా వివరంగా ప్రస్తావించారు. అవును, అపుత్తక సుత్తం. ఆ కథ వింటుంటే ఒక మనిషి తలను తాను ఎంతలా కట్టడి చేసుకుంటాడో అని ఆశ్చర్యం వేస్తోంది. అసలు ఆ కథలో ఉన్న పిసినారి వ్యక్తి జీవితం వాస్తవానికి ఎలా ఉండేది? ఆ కథలో ఒక ధనవంతుడైన పిసినారి ఉంటాడు. అతనికి అపారమైన ధనం, ఎన్నో వ్యవసాయ భూములు, విశాలమైన భవనాలుంటాయి. అబ్బా, అంత సంపదుందా? మరి అతని జీవనశైలి ఎలా ఉండేది? చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అతను చాలా పాడైపోయిన పుల్లటి గంజి తాగుతూ, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ అత్యంత దయనీయంగా జీవిస్తాడు. ప్రయాణించడానికి పాతబడిపోయిన చిన్న రథాన్ని వాడతాడు అని కూడా మూలాల్లో ఉంది గదా. అవును, అతనికి మంచి ఆహారం తినే స్తోమత లేదా మంచి దుస్తులు కొనుక్కునే స్తోమత లేకపోవటం కాదు కారణం. అతడు అలా జీవించడానికి కారణం అతనికి ఆధ్యాత్మికతపై ఉన్న ఆసక్తి కూడా కాదు. అస్సలు కాదు. కేవలం డబ్బు ఖర్చు పెట్టడానికున్న తీవ్రమైన భయం మాత్రమే. ఆ భయం అతన్ని తన సొంత సంపదకు ఒక బానిసను చేసింది. ఈ కథలో బుద్ధుడు వాడిన ఒక ఉపమానం గురించి ప్రస్తావించారు కదా, ఎడారిలో ఉన్న నీటికొలను. ఈ ఉపమానం ఆ పిసినారి జీవితానికి ఎంత అద్భుతంగా సరిపోతుందో కొంచెం వివరిస్తారా? ఆ ఉపమానం చాలా లోతైన అర్థాన్నిస్తుంది. ఎడారిలో ఒక అందమైన, స్వచ్ఛమైన, చల్లని నీటికొలను ఉందనుకోండి. ఎడారిలో తీవ్రమైన దాహంతో ఉన్నవారికి ఆ కొలను ఎంత అవసరమో మనకు తెలుసు. అవును, ప్రాణాలు నిలబెట్టే నీరు అది. కాని ఆ కొలనులోని నీటిని ఎవ్వరూ తాగలేని పరిస్థితి ఉంటే, కనీసం ఆ కొలను యజమాని కూడా దాన్ని ఆస్వాదించలేని పరిస్థితి ఉంటే ఏమవుతుంది? ఆ చల్లని నీరు ఎవరి దాహం తీర్చకుండానే, ఏ మొక్కకు జీవం పోయకుండానే ఎండకు ఆవిరైపోతుంది. కరెక్ట్.
ఆ పిసినారి సంపద కూడా సరిగ్గా ఆ ఎడారిలోని నీటికొలను లాంటిదే. తనకు ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడకుండానే వ్యర్థమైపోతుంది. అంత సంపద ఉన్నా అది ఎవరికీ దక్కకుండా నిరుపయోగంగా మిగిలిపోవడమే దీని వెనుక ఉన్న అతి పెద్ద విషాదం. ఎంత అద్భుతమైన పోలిక కదా! ఎవరికీ ఉపయోగపడని సంపద ఉండి కూడా ప్రయోజనమేంటే? నిజమే. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన సారాంశం చాలా స్పష్టంగా ఉంది. అవును, నిజమైన సంతుష్టి అనగా తనకోసం తక్కువ వాడుకుంటూ ఇతరుల కోసం ఎక్కువగా ఉపయోగపడటం. మన అవసరాలను పరిమితం చేసుకోవడం వల్ల మిగిలిన వనరులను ఇతరుల శ్రేయస్సు కోసం వినియోగించాలి. అది కాకుండా చేతి పిడికిలి బిగించి ఉంచితే అది మారువేషంలో ఉన్న దురాశ మాత్రమే అవుతుంది. ఈ విశ్లేషణను మన నిత్య జీవితానికి అన్వయించుకోవడం కూడా చాలా అవసరం. ఖచ్చితంగా. మనం నిరాడంబరంగా జీవిస్తున్నామని భావిస్తున్నప్పుడు దాని వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యం ప్రాపంచిక బంధాల నుండి స్వేచ్ఛ పొందడమా లేక డబ్బు పట్ల ఉన్న భయమా అని మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకోవాలి. అంటే పైకి కనిపించే ప్రవర్తన కాదు, లోపల ఉన్న చేతన ప్రధానమని మనం గుర్తించాలి. అవునండి, మన ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉన్నప్పుడే మన చర్యలకు సరైన విలువ ఉంటుంది. సంపదను మంచికోసం ఉపయోగించినప్పుడే అది నిజంగా సార్థకమవుతుంది. ఈ రోజు మనం చర్చించుకున్న ఈ అంశాలు నిజంగానే మన దైనందిన జీవితాలను కొత్త కోణంలో చూసేలా చేస్తాయి. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను పరిశీలిద్దాం. తప్పకుండా. మనం ఇప్పటివరకు భౌతిక సంపద, డబ్బు గురించే మాట్లాడుకున్నాం. కానీ మనకున్న అత్యంత విలువైన సంపదలు మన సమయం మరియు మన జ్ఞానం కూడా కావచ్చు. అవును, అక్షరాలా నిజం. మనం తరచుగా మన పనుల్లో మునిగిపోయి నేను నా పనివరకే చూసుకుంటాను, నా ప్రపంచం చాలా చిన్నది అని ఒక రకమైన పరిమితమైన జీవితాన్ని కోరుకుంటుంటాం. ఇది నిజంగా మన ప్రశాంతత కోసం ఏర్పరచుకున్న హద్దులా, లేక మన సమయాన్ని, మన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడని ఒక కొత్త రకమైన మచ్చీర్య లక్షణమా? భౌతిక సంపదలాగే మన జ్ఞానం మరియు సమయం కూడా ఎడారిలోని కొలనులా ఎవరికీ ఉపయోగపడకుండా ఆవిరైపోతున్నాయా? ఈ ప్రశ్నను ఆలోచనకు వదిలేస్తూ ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు.